హాయ్ అండి. హలో హలో అండి. హౌ ఆర్ యూ? ఈరోజు నేను ఇయర్ రింగ్స్ గురించి చెప్పాలనుకుంటున్నానండి ఈ వీడియోలో. సో ఐ హ్యావ్ సో మెనీ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ విత్ మీ. అంటే నేనైతే పెద్దగా ఇవి ఏమి ఇష్టపడను. గోల్డ్ ఒకటి చిన్న స్టడ్స్ ఒకటి నేను పెట్టుకున్నాను కదా, అట్లాంటి ఒకటి నేను లైక్ చేశానండి. ఇక మోస్ట్లీ పిల్లలే ఎక్కువ వాడుతూ ఉంటారు. నాకు అదే కాక ఈ రోల్డ్ గోల్డ్ అంటారు కదా, ఇవి ఇది రోల్డ్ గోల్డ్ నాకు పడవు. చెవు అంటే నొప్పిస్తుంది అన్నమాట, పెయిన్ వస్తుంది. సో నెంబర్ ఆఫ్ వెరైటీస్ దే. సో ఐ డూ ద వీడియో విత్ దిస్. చూడండి ఈ బుట్టా కమ్మలు ఎంత బాగున్నాయి కదండి. సో లవ్లీ కదా, అసలు చాలా బాగున్నాయి. అసలు వీళ్ళని చూస్తేనే అసలు పెట్టుకోవాలనిపిస్తుంది. సో నైస్. ఇవి పిల్లలకి పౌడర్ డ్రెస్ వేసిన గాగ్రా చోళ్ళే కానీ ఇవి చాలా బాగుంటాయండి. సో ఇట్లా దానిలోకి ఇట్లా కొంచెం హ్యాంగింగ్స్ ఇట్లా వెనకాల తగిలించుకుంటారు కదా, ఇలాంటివి కూడా వేసిన ఇట్లా దానిలోకి. సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. పిల్లలకి ఏదైనా ఫంక్షన్ వేరే కానీ, ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ, సో ఎంగేజ్మెంట్ కానీ, సో ఇట్లా ఏదైనా గ్రాండ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం పిల్లలకి ఇట్లా బాగా రెడీ చేస్తే బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసేసి ఇవి చూడండి. సో లవ్లీ. చూడండి ఎంత బాగున్నాయి ఇవి. ఇది నేను నచ్చి మా పాపకు తీసుకున్నాను. సో ఈ ఫ్యాన్సీ డ్రెస్సులకి చాలా బాగుంటాయండి. చూడండి బుట్టాలు 3 బుట్టాస్ వచ్చినాయి. చైన్ ఒకటి, ఆ చైన్కి హ్యాంగ్ అవుతున్నాయి అవి. సో ఫ్యాన్సీగా చాలా బాగున్నాయండి. చూడు ఎంత బాగున్నాయి. ఇవి పెట్టుకుంటే చాలా ఫ్యాన్సీగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చి బ్లాక్ కలర్లో వచ్చినాయండి ఇప్పుడు. అసలు బుట్టా కమ్మలు బ్లాక్ కలర్లో చూడండి. ఈ బ్లాక్ అంటే కలర్ అది మెటల్, బ్లాక్ మెటల్తో చేసినారు. ఇవి చిన్న వైట్ ఇవి పూసల్లాగా వచ్చినాయి. సో నైస్ కదండి. అది కాక ఇది హంస వచ్చింది చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను మీకు. హంస ఓకే. సో ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. చూడండి ఇలా పెట్టుకున్నామనుక చాలా లుక్ వస్తుంది ఫేస్కి. సో గ్రాండ్ లుక్ కూడా ఉంటుందండి దీనితో. నెక్స్ట్ ఇంకోటి చూడండి. ఇవి చూడండి ఎంత ఫ్యాన్సీగా ఉన్నాయో. చూడండి ఓకే. జస్ట్ ఇది ఓకే తగిలించుకునేది అంతే చెవుకి. చిన్నది కదా పిల్లలకి, ఇయర్ది హోల్ చిన్నగా ఉంటుంది కదా, ఇది జస్ట్ అట్లా తగిలించుకోవచ్చు అండి. దీనికి మరి అట్లా ఏం లేదు. సో చూడండి ఎంత బాగుందో. సో లవ్లీ. నెక్స్ట్ ఇది చూడండి. వావ్ సూపర్ కదండి. చాలా బాగుంది. నాకైతే ఇది బాగా నచ్చింది. హంస వచ్చింది దాని కింద, మళ్ళీ హ్యాంగింగ్ స్టోన్స్ అండి. స్టోన్స్ చాలా బాగుంది ఇది. ఇవన్నీ నేను ఎక్కడన్నా వెళ్ళినప్పుడు మామూలుగా ఇవి కలెక్షన్ చేసుకుంటూ ఉంటాను, తెచ్చేసి పెట్టేసుకుంటూ ఉంటాను. పిల్లలకు అవసరమైనప్పుడు పిల్లల్ని డెకరేట్ చేయడానికి ఇవి బాగా యూజ్ అవుతాయని నేను ఇట్లా తీసి పెట్టేసుకుంటూ ఉంటాను. సో బాగున్నాయి ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇవి. సో కలర్ కూడా చూడండి, పింక్, లైట్ పింక్ కలర్, బేబీ పింక్ కలర్ వచ్చినాయి. చాలా బాగుంది ఇది. ఫ్యాన్సీ మామూలు చూడీదార్ కానీ గాగ్రా చోళ్ళకి చాలా బాగుంటాయి ఇవి. చూడండి చూడండి ఈ షేప్ చాలా బాగుంది కదా. సో లవ్లీ. ఓకే నెక్స్ట్ వచ్చేసేసి ఇవి చూడండి గ్రీన్ కలర్. హాఫ్ శారీలకి చాలా బాగుంటాయి ఇట్లాంటివి అసలు. సో నైస్ కదండి. చూడండి ఇట్లా అల్లాడుతుంటే చాలా కలర్ఫుల్గా లవ్లీగా చాలా బాగుందని బ్యూటీగా అనిపిస్తుంది. చూడండి ఇట్లా కమ్మలు నాకు భలే ఇష్టం, ఇట్లా బుట్ట కమ్మలంటే. సో చూడండి ఎంత బాగున్నాయో. సో నైస్ కదా. ఓకే నెక్స్ట్ ఇట్లా ఇదైతే సెట్లో వచ్చిందండి. ఇది దీనికి మ్యాచింగ్ ఇది నెక్లెస్ టైప్లో కూడా వచ్చింది. చాలా బాగుంది ఇది కూడా. ఇది నాకు తెలిసి ఇది మీ ఫ్లిప్కార్ట్లో, మీషోలో గుర్తుకులేదు కానీ ఇది ఆర్డర్ పెట్టి తెప్పించుకుని ఉండేదండి ఈ సెట్. నెక్స్ట్ ఈ బ్లాక్ మెటల్ అంటే ఇవన్నీ బ్లాక్ కలర్స్లో చూడండి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇది లైక్ దిస్. చూడండి ఈ కలర్ వచ్చింది. పైన అంతా లీఫ్ అన్నట్టు ఆకు షేప్లో వచ్చేసేసి కిందంతా బ్లాక్ అంతా మెటల్. సో పిల్లలకైతే బాగుంటాయి. కాలేజ్ గోయింగ్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి, కాలేజ్ గోయింగ్ పిల్లలకి చాలా బాగుంటుంది ఇది ఫ్యాన్సీగా. ఇదండి ఇలాంటివి. ఓకే నెక్స్ట్ ఇవి చూడండి. అసలు ఆకు ఎట్లుందో అట్లున్నాయి చూడండి, ఎంత బాగున్నాయి. గోల్డ్ కలర్ వచ్చినాయి, లీఫ్ షేప్లో ఉన్నాయి. చాలా బాగుంటాయి ఇవి లవ్లీగా. ఓకే ఇది చూడండి. సో నాకైతే ఇది భలే నచ్చింది.
అసలు నేను ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ నాకు ఇలాంటి కమ్మలు ఉండేది. చాలా ఇట్లా అంటే ఇది ఇక్కడ ఈ డిజైన్ అయితే ఇది కాదు. జస్ట్ హ్యాంగింగ్స్ అయితే ఇట్లా వచ్చినాయి. ఇది మాత్రం ఒక బఠానీ కమ్మలని ఆ టైంలో వచ్చేటువంటి మేము చిన్నప్పుడు. అవి ఇట్లా బఠానీ షేప్‌లో ఒకటి స్టడ్ వచ్చింటది. దాని కింద ఇవి హ్యాంగింగ్స్ అనమాట. సో, ఇవి కూడా చాలా బాగుంది. నాకది చాలా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి. జస్ట్ మనం ఊరికే ఇట్లా పెట్టేసుకుని నాట్ హ్యాంగింగ్. జస్ట్ ఇట్లా మనమైనా ఇవి వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్యాన్సీగా. ఏమైనా కాటన్ శారీస్ కానీ అట్లా కట్టినప్పుడు ఇవి ఇట్లా కొంచెం ఫ్యాన్సీ ఐటెం ఇట్లా వేయడం కూడా బాగా లుక్ వస్తుంది అన్నమాట దీంట్లో. నెక్స్ట్ ఇవి చూడండి. ఇది కూడా నేను నచ్చి తీసుకున్నాను. సో నైస్. ఇవి చూడండి. వావ్! చాలా పొడవు ఉన్నాయి. అయితే వెయిట్ అయితే అంత ఏం అనిపించదు. కానీ ఎక్కువ వెయిట్ కూడా పిల్లలకి నాకు తెలిసి వేయకూడదు. ఎందుకంటే హోల్స్ అవి పెద్దగా అవి చెవులైతే హ్యాంగ్ ఇట్లా వేలాడుతా అంటే బాగుండదు పిల్లలకి. సో మనం లైట్ వెయిటే తీసుకోవడం బెటరు. ఇది చూడండి. పైన పీకాక్ వచ్చింది. మళ్ళీ ఇంకో పీకాక్ వచ్చింది. చిన్న ఇది రింగ్లా చూడండి. చాలా సో నైస్ కదా. చూడండి దగ్గర నుంచి చూపిస్తా. సో వావ్! సూపర్ కానీ చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటివి గోల్డ్ షేప్లో ఇట్లా పూసలు వచ్చినాయి అన్నమాట. ఇట్లా వచ్చినట్టుగా చాలా బాగుంటాయి హ్యాంగింగ్స్ చూడండి. పట్టు పవడాలకి అట్లా బాగుంటుంది ఇది. సో ఇవైతే ఫ్యాన్సీ చూడండి. చాలా సింపుల్ ఫ్యాన్సీగా ఉంటుంది. పిల్లలకు బాగుంటుంది. ఎక్కువ వెయిటే లేవండి అసలు. లైట్ వెయిట్ ఇవి అసలు. ఇట్లాంటివి వేస్తే చాలా బాగుంటుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసేసి చిన్న స్టడ్స్ అనమాట. జస్ట్ అట్లా నో హ్యాంగింగ్స్ చిన్న అట్లా పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఇవి వెనకాల చాలా షార్ప్ ఉంటాయి ఇవి. కాబట్టి పిల్లలకు పెట్టాలంటే కొంచెం భయం వేస్తుంది. ఇది ఏమైనా కుచ్చుకుంటే వెనకల పడుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ తీసేయాల్సింది. వెనకల కుచ్చుకునేది అనుకో చాలా షార్ప్ ఉంది ఇది. సో బెటర్ టు అవాయిడ్ నాకు తెలిసి పిల్లలకి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి. మా పెద్ద బాబు తెచ్చుకునేదండి. ఎక్కడంటే ఇవి తెచ్చింది ఎక్కడబ్బా తిరుపతిలో అనుకుంటా. తిరుపతికి మేము వెళ్ళినప్పుడు ఇవి తీసుకునింది. ఇది చూడండి ఎంత బాగున్నాయి బుట్ట. వావ్! ఆల్రెడీ థ్రెడ్ కూడా బయటకు వచ్చేసింది. నీట్గా పెట్టుకోరు కదా వీళ్ళు. చూడండి హాఫ్ శారీలకి చాలా బాగుంటాయి ఇవి. లవ్లీగా చూడండి ఎంత బాగున్నాయో. బేబీ పింక్ కలర్ సో బ్యూటిఫుల్ కదండి. నెక్స్ట్ ఇది మోడల్లో ఇంకోటి బ్లూ కలర్ కూడా వచ్చేసుకోండి. అది మా పాప సెలవి. ఇది నేను సెలెక్ట్ చేసినాను. అది మా పాప సెలెక్ట్ చేసింది. చూడండి బ్లూ కలర్. వావ్! సూపర్ కదండి. చూడండి చాలా బాగున్నాయి కదా. ఇట్లా పెట్టుకుంటే అమ్మ చెవులకి ఇంత పెద్ద కానీ లుక్ మారిపోతుంది మన ఫేస్ లుక్కే. ఇది పెట్టుకున్నామంటే ఈ బుట్టా కమ్మలు ఇప్పుడు బాగా ఫ్యాషన్ కదండి. ఇప్పుడు చూడండి ఇవి పెట్టుకున్నామనుకో చాలా అసలు మీకు తీసి చూపిస్తా చూడండి. ఇవి పెట్టుకున్నామనుకో వావ్! చూడండి ఎంత బాగుంది అసలు. ఫేస్ మనది లుక్ మారిపోతుంది చూడండి. సూపర్ కదా అసలు. మనకు అప్పట్లో పాతకాలంలో బుట్టాకమ్మలు ఉండేవి కానీ ఇంకా తర్వాత ఇవి పోయినాయి. మళ్ళీ ఇప్పుడు బాగా ఫ్యాషన్ కదండి బుట్టాకమ్మలు అంటే అందరూ లైక్ చేస్తారు. ఇప్పుడు లైక్ చేయని వాళ్ళంటే బుట్టల కమ్మలు ఎవరు లేరు. అందరూ ఇప్పుడు ఏమైనా పార్టీ వేరే ఏదైనా ఫంక్షన్ అంటే కంపల్సరీ ఇట్లా బుట్టా కమ్మలు అయితే కంపల్సరీ వేసుకోవడానికి ఇష్టపడతారు. ఇవి చూడండి సింపుల్ అసలు పూసలు. ఇవి చూడండి సూపర్ కదా. సింపుల్ లైట్ వెయిట్ పిల్లలకి ఇలా అడ్డు పెట్టవచ్చు అండి. కాబట్టి ఇక్కడ వెనకలది అయితే షార్ప్ ఉంది. సో మనము వాళ్ళకి ఏదైనా ఫంక్షన్ పైన పెట్టేసి మళ్ళీ తీసేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ లైక్ దిస్. సూపర్. ఇవి మా పాపకి వాళ్ళ పిన్ని ఇచ్చింది అనుకుంటా అండి నాకు తెలిసి. ఇవి డ్రెస్సులే బాగుంటాయి చూడీదార్స్లోకి దాంట్లోకి పిల్లలకి. సో లైక్ దిస్. సూపర్ చాలా బాగున్నాయి కదా. సూపర్. ఇది స్టార్స్ మీకు ఆల్రెడీ చూపించింది. ఇది చూడండి సో వెరైటీ కదా అసలు.
ఇది చూడండి మనం అవి గ్రేప్స్ ఇవి ద్రాక్ష గుత్తలు ఎట్లుంటాయండి, గుత్తలు గుత్తలు చెట్టుకి అలలు పడుతుంటాయి, అట్లా ఆ షేప్లో ఉంది చూడండి. చూడండి ఎంత బాగుందో, బాగుంది. వైట్ అండ్ బ్లాక్ మెటల్, వైట్ పూసలు బ్లాక్ మెటల్తో చేసినారు. సో నైస్. ఇవి ఫ్యాన్సీ డ్రెస్సులకి చాలా బాగుంటాయి పిల్లలకి. ఇది చూడండి హంస వచ్చింది, హంస వచ్చి కింద హ్యాంగింగ్. చూడండి హంస వచ్చి కింద హ్యాంగింగ్. సో బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఇవి కెంపు ఏమో అంటారండి, వైట్ స్టోన్స్ వచ్చింది. ఇవి డీజెడ్ స్టోన్స్ లైక్ దిస్. ఇవి స్టోన్స్ గురించి నాకైతే పెద్దగా ఐడియా లేదు, కానీ ఈ స్టోన్స్ బాగున్నాయి, షైనింగ్ ఉంది. చాలా రోజులు అవి తెచ్చి, కాకపోతే షైనింగ్ ఏం తగ్గడ అంటే మనం ఎప్పుడో ఒకసారి పెట్టేసుకొని తీసేస్తాము, అయినా బాగున్నాయి లుక్. ఇది కూడా దీనికి దండ వచ్చిందండి, ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్, గోల్డ్ కలర్ కింద బేబీ పింక్ పూస వచ్చింది. సో నైస్. యాక్చువల్లీ ఇది రాగి కలర్ కనబడుతుంది, కానీ ఇది గోల్డ్ కలర్లో వచ్చింది అంతే. ఇది లైక్ దిస్. ఇట్లా దానిలోకి మనము సో ఇట్లా ఈ బుట్ట కమ్మలకి ఇట్లాంటివి హ్యాంగింగ్స్ వేస్తే పిల్లలకి ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది చూడండి. వావ్, ఇట్లా కలర్ కూడా వచ్చినాయి సో మనీ కదండి. అసలు బాహుబలి వచ్చినాక ఇట్లా జుంకీలు వచ్చినది. ఇది హ్యాంగింగ్స్ అంటారు ఏవో సంథింగ్, ఇట్లా వెనకల పెట్టుకుంటాం కదండి మనం, ఇట్లా జస్ట్ లైక్ దట్. సో ఇట్లా చాలా వెరైటీస్ వచ్చినాయి బాహుబలి తర్వాత. సో అందులో అనుష్క గారు వేసుకుని ఉంటారు కదా ఇట్లాంటివి. సో బ్యూటిఫుల్ లేడీ షీజ్. ఇలాంటివి వేసుకున్నా కూడా పిల్లలకి వేసినా కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి ఇది వచ్చేసి ముత్యాలు ఉన్నట్లున్నాయి, అసలు చిన్నవి, వైట్ గోల్డ్. చూడండి ముత్యాలు గోల్డ్ కలర్లో ఉన్నాయి. చైన్కి ముత్యాలాగా వచ్చినాయి చూడండి. సో నైస్, చాలా బాగుంది. నెక్స్ట్ ఇది గోల్డ్ కలర్ చైన్కి గోల్డ్ కలర్ పూసలాగా వచ్చినాయి చూడండి. ఇది కూడా బాగుంది వెరైటీ. నెంబర్ ఆఫ్ వెరైటీస్ అంటే పిల్లలు పెట్టుకోవడానికి బాగుంటుందని ఇట్లా నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడైనా ఫెస్టివల్కి అట్లా ఏదైనా టెంపుల్ పోయినప్పుడు అట్లా పిల్లలకి కొంచెం డెకరేట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది కూడా క్లిప్ టైప్ కూడా ఒకటి తెచ్చినాను అనమాట. వెనకల హెడ్ బాగా చేసిన ఇట్లా వెనకల పెట్టుకున్నామంటే సో బాగుంటుంది, చాలా లుక్ వస్తుంది అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, హౌ ఈజ్ మై వీడియో. నేనైతే ట్రై చేశాను, మ్యాక్సిమం మీకు బోర్ కొట్టకుండా మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకున్నా. కలెక్షన్స్ ఒకటి చూపించినాను, మీకు యూజ్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ బోర్ అయితే కొట్టలేదే అని అనుకుంటున్నాను. బోర్ కొడితే మాత్రం సారీ, రియల్లీ ఐఎమ్ సారీ. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఎలాగుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా బాలా యూట్యూబ్ ఛానల్ 8CY ఛానల్, బాలా యూట్యూబ్ C8Y ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్, బాయ్.